everybody. నా పేరు డాక్టర్ స్ఫూర్తి, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ అట్ అబ్ని ఫర్టిలిటీ అండ్ ఆండ్రాలజీ, కుకట్పల్లి బ్రాంచ్. సో ఇవాళ మనము హెచ్ఎస్జీ గురించి మాట్లాడుకుందాం. హెచ్ఎస్జీ అంటే ఏంటి, ఎవరికి చేస్తారు, ఎందుకు చేస్తారు, ఏ టైంలో చేయాలి, చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం. సో హెచ్ఎస్జీ అంటే ఏంటంటే హిస్ట్రోసాల్పింగోగ్రఫీ. హిస్ట్రో అంటే యూట్రస్, సాల్పింగో అంటే ట్యూబ్. సో యూట్రస్ని, ట్యూబ్ని ఎక్స్రే పద్ధతిలో చూసేదాన్ని హిస్ట్రోసాల్పింగోగ్రఫీ, హెచ్ఎస్జీ అంటారనమాట. సో యాజ్ సచ్ ఎందుకు చూసుకోవాలి అనేది చూసుకుందాం ఫస్ట్. సో నార్మల్గా మనకి ట్యూబ్స్ ఎందుకు ఇంపార్టెంట్, ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వడానికి ట్యూబ్స్ ఫంక్షన్ ఏంటో తెలుసుకుందాం ఫస్ట్. సో నార్మల్గా ఏంటంటే ట్యూబ్స్ ప్రతి నెల మనకి ఎప్పుడైతే ఎగ్ రిలీజ్ అవుతుందో, అంటే ఓవ్యులేషన్ టైంలో ఎప్పుడైతే ఎగ్ రిలీజ్ అవుతుందో, ఈ గర్భసంచి పక్కన ఉన్న ట్యూబ్స్ ఆ ఎగ్ని తీసుకుంటాయి అనమాట. సో ఆ ట్యూబ్స్ చివరన ఫింబ్రియా, అంటే మన ఫింగర్స్ ఎలా ఉంటాయో అలా ఫింబ్రియా అనేది ఉంటాయి అనమాట. సో ఆ ఫింబ్రియా ఆ ఎగ్ని తీసుకొని దాని లోపల ఉన్న హెయిర్, దాన్ని సీలియా అంటారు, దాంతో ఆ ఎగ్ని ట్యూబ్ మధ్య భాగం వరకు ట్యూబే తీసుకొని వస్తూ ఉంటుంది అనమాట. సో ఆ టైంలో మీరు న్యాచురల్గా కలిసినా కానీ లేదా ఐయుఐ చేసుకున్నా కానీ స్పర్మ్స్ అనేవి, కణాలు అనేవి ట్యూబ్లోకి వెళ్ళి ట్యూబ్లో ఉన్న ఎగ్ని కలిసి అక్కడ ఎంబ్రియో, అక్కడ ఫర్టిలైజేషన్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఆ ఎంబ్రియో మళ్ళీ ట్యూబ్ నుంచే వెనక్కి వచ్చి గర్భసంచిలో అతుక్కుంటుంది. సో బేసికల్గా ట్యూబ్ అనేది హెల్దీగా ఉండాలి, ఎక్కడ బ్లాక్స్ ఉండదు. ఎందుకంటే స్పర్మ్ రావడానికి, ఎగ్ రావడానికి, అక్కడ ఫర్టిలైజేషన్ అవ్వడానికి, ఆ ఫర్టిలైజేషన్ అయి పిండం ఫామ్ అయిన పిండం మళ్ళీ వచ్చి గర్భసంచిలో అతుక్కోవడానికి ఇవన్నీ హెల్ప్ చేసేది ట్యూబ్ అనమాట. ఇవన్నీ జరిగేది ట్యూబ్లో. సో ట్యూబ్ ఇస్ ఇంపార్టెంట్. సో ఈ ట్యూబ్ హెల్దీగా ఉందా లేదా మనం ఎలా తెలుసుకుంటాము అంటే, ఒక టెస్ట్ ఏంటంటే హెచ్ఎస్జీ, హిస్ట్రోసాల్పింగోగ్రఫీ. వేరే టెస్ట్లు ఏంటంటే సలైన్ సాల్పింగోగ్రఫీ, ఇంకా లాప్రోస్కోపీలో కూడా తెలుసుకోవచ్చు. సో ఈ హెచ్ఎస్జీ ఎప్పుడు చేయాలి అనేది చూసుకుందాం. నార్మల్గా హెచ్ఎస్జీ ఎప్పుడైతే మనం ఐయుఐకి వెళ్తున్నాము ఆర్ లేదా న్యాచురల్గా ట్రై చేసుకుంటున్నాము అన్న వాళ్ళకి, ట్యూబ్స్ ఇంపార్టెంట్ అన్న ప్రొసీజర్స్కి మాత్రం హెచ్ఎస్జీ చేసుకుంటాం అనమాట. సో ట్యూబ్స్ ఫంక్షన్ చేసుకునే ముందు ఫస్ట్ ఒకసారి హస్బెండ్ సెమెన్ అనాలిసిస్ చేయించుకోవడం ఇంపార్టెంట్. హస్బెండ్ సెమెన్ అనాలిసిస్లో కౌంట్ అంతా బాగానే ఉంది అన్నప్పుడు మాత్రమే మనము ఐయుఐ కానీ న్యాచురల్గా కానీ ట్రై చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ హస్బెండ్ కౌంట్ తక్కువ ఉంది ఆర్ 0 ఉంది అన్నప్పుడు మనం ఐవీఎఫ్కి వెళ్ళాల్సి వస్తుంది. సో ఐవీఎఫ్లో మనకి ట్యూబ్స్ అంతా ఇంపార్టెంట్ ఏమీ కాదనమాట. సో ఐయుఐ ఆర్ న్యాచురల్ పద్ధతిలో ట్రై చేసుకునే వాళ్ళు ట్యూబ్ టెస్ట్ చేయించుకోవాలి. సో ఇది ఎప్పుడు చేస్తారు అంటే, నార్మల్గా పీరియడ్స్ వచ్చినప్పటి నుంచి డే 8 to day 10 మధ్యలో చేయించుకోవడం మంచిది. అదే టైంలో ఎందుకు చేయించుకోవాలి అంటే, నార్మల్గా ఇప్పుడు మనకి పీరియడ్ స్టార్ట్ అయినప్పుడు, బ్లీడింగ్ అయ్యేటప్పుడు చేయొద్దు. ఎందుకంటే బ్లీడింగ్ అయినప్పుడు చేస్తే ఏమవుతుందంటే ఆ బ్లడ్ అనేది బ్యాక్ ఫ్లో అయ్యి ఎండోమెట్రియోసిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం బ్లీడింగ్ అయ్యేటప్పుడు చేస్తే ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఎక్కువ అనమాట. సో డే 8 to day 10 మధ్యలో ఏంటంటే అప్పటికి ఇంకా మనకి అండం అనేది రిలీజ్ అవ్వదు, ప్రెగ్నెన్సీ అనేది ఉండదు. సో మనకి ఆ కన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. సో డే 8 to day 10 మధ్యలో చేస్తారు. సో టెస్ట్కి వెళ్ళే ముందు ఎలా వెళ్ళాలి అనేది చూసుకుందాం. నార్మల్గా మీరు నార్మల్ లైట్ బ్రేక్ఫాస్ట్ ఆర్ వాట్ ఎవర్ లైట్ ఫుడ్ తీసుకొని వెళ్ళొచ్చు. యాజ్ సచ్ అనస్థీషియా ఏమీ ఇవ్వరు, అన్లెస్ మీరు రిక్వెస్ట్ చేస్తే తప్ప అనస్థీషియా అయితే ఏమీ ఇవ్వరు. సో మీరు ముందు రోజు కొంచెం లైట్ ఫుడ్ తీసుకొని మోషన్ క్లియర్ ఉండేలాగా చూసుకోవాలి. మీరు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఒక ½ an hour ముందు జస్ట్ మీకు పెయిన్ రాకుండా చిన్న టాబ్లెట్ కానీ ఇంజెక్షన్ కానీ ఇస్తారు. దాని తర్వాత మీరు ప్రొసీజర్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత మీ గర్భసంచి మూతిని, అంటే సర్విక్స్ని పట్టుకొని లోపలికి డై అనేది ఇంజెక్ట్ చేస్తారనమాట. సో డై ఇంజెక్ట్ చేసినప్పుడు ఏంటంటే గర్భసంచిలోకి వెళ్ళి, గర్భసంచి నుంచి పక్కనున్న ట్యూబ్స్లోకి వెళ్ళి, ట్యూబ్స్ నుంచి పెరిటోనియల్ క్యావిటీలోకి వస్తుంది. సో ఎక్కడైనా బ్లాక్స్ ఉన్నాయి అంటే కనుక, ఎక్కడి వరకు అయితే మనకు ఆ ట్యూబ్ పేటెంట్ ఉంది, ఓపెన్ ఉందో అక్కడి వరకే డై వెళ్ళి ఆగిపోతుంది. అంటే ఆ డై వచ్చి మనకి అబ్డామినల్ క్యావిటీలో పడదు. సో ఇలా అయ్యేటప్పుడు ఎక్స్రేస్ తీసుకొని చూస్తామన్నమాట, పేటెన్సీ ఉందా లేదా, ఎక్కడైనా బ్లాక్స్ ఉన్నాయా, గర్భసంచి లోపల ఏమైనా అతుకులు ఉన్నాయా, లేకపోతే ఏమైనా గ్రోత్స్ ఉన్నాయో కూడా, ఆర్ గర్భసంచిలో ఏమైనా అబ్నార్మాలిటీస్, ములియరన్ అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయో కూడా మనకి ఈ టెస్ట్లో తెలుస్తుంది అనమాట. సో దీని తర్వాత చాలా మంది పెయిన్ వస్తుందా, ఇది పెయిన్ఫుల్ ప్రొసీజర్ అని అడుగుతూ ఉంటారు. సో యాజ్ సచ్ పెయిన్ కాదు, కానీ డిస్కంఫర్ట్ అయితే ఉంటుంది. ఇంకా కొంతమందికి ప్రొసీజర్ తర్వాత లైట్గా వెజైనల్ బ్లీడింగ్ కానీ వైట్ డిశ్చార్జ్ కానీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మీరు టెస్ట్కి వెళ్ళే ముందు బెటర్ టు క్యారీ అ శానిటరీ ప్యాడ్ విత్ యూ. సో దీనివల్ల రిస్క్స్ ఏంటి, ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా అంటే చాలా తక్కువ మందికి హైజీన్ ప్రాపర్గా మెయింటైన్ చేయని వాళ్ళకి ఇన్ఫెక్షన్ రిస్క్ అనేది ఉంటుంది. బట్ మీకు ఆ ఇన్ఫెక్షన్ కూడా రాకుండా ఉండడానికి మీ డాక్టర్ మీకు యాంటీబయాటిక్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. పెయిన్కి కూడా పెయిన్ కిల్లర్స్ ఇస్తారు. సో వెజైనల్ బ్లీడింగ్ నార్మల్గా స్పాటింగ్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే మనం గర్భసంచి మూతిని పట్టుకుంటాం కాబట్టి స్పాటింగ్ అనేది అవుతూ ఉంటుంది. యాజ్ సచ్ హెవీ బ్లీడింగ్ అయితే రాదు. ఒకవేళ హెవీ బ్లీడింగ్ అవుతుంది అంటే మీ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ ఆర్ గైనకాలజిస్ట్
గైనకాలజిస్ట్ని కలవడం అనేది ఇంపార్టెంట్. సో ట్యూబ్ టెస్ట్ ఎప్పుడు చేయొద్దు అనేది చూసుకుందాం. జనరల్గా ట్యూబ్ టెస్ట్ ఏంటంటే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నప్పుడు పీరియడ్స్ టైంలో అయితే చేయొద్దు. ఇంకొకటి ప్రెగ్నెన్సీ ఉంది అనుకున్నప్పుడు ట్యూబ్ టెస్ట్ చేసుకోవద్దు. యాక్టివ్ ఇన్ఫెక్షన్ లేదా యాక్టివ్ టీబీ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కూడా ట్యూబ్ టెస్ట్ ఇస్ నాట్ అడ్వైజబుల్ అనమాట. సో ఇలా ట్యూబ్ టెస్ట్ చేసుకొని ట్యూబ్స్ పేటెంట్గానే ఉన్నాయి, ఆడవాళ్ళు ఎగ్ రిజర్వ్ బాగానే ఉంది, హస్బెండ్ సెమిన్ అనాలిసిస్లో కౌంట్ అంతా బాగానే ఉంది అన్నప్పుడు, ట్యూబ్స్ అన్ని బాగానే ఉన్నాయి అనుకున్నప్పుడు యూ కెన్ గో విత్ నార్మల్ కన్సెప్షన్, అంటే మీకు టాబ్లెట్స్ ఇచ్చి నార్మల్గా కలవమంటారు, లేదా IUIకి వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ.